ఫ్రెండ్స్, సీఎం జగన్పై హత్య బయటపెట్టిన ప్రభుత్వం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసి మనం అవుతాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఒక అనంతుడు అత్యత్యానికి తెగబడ్డాడు. యాత్రలో భాగంగా శనివారం రాత్రి 8:10 సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగనగర్ డాబా కోట్ల సెంటర్కు చేరుకోగానే హత్యకు ప్రయత్నించాడు. సీఎం జగన్ ఘనతకు గురి చేసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మపై బాగాన బలమైన గాయమైంది. దీంతో సీఎం పక్కకు తూరి ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు. ఆయన ఎడమ కన్ను పైభాగం వాచిపోయింది. బలమైన గాయం కావడంతో రక్తం కారింది. అయినప్పటికీ బాధను పంటి బిగువున భరిస్తూనే సీఎం వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేసి బస్సుపై నుంచి దిగి లోపలికి వెళ్లారు. డాక్టర్ హరికృష్ణ ఆయనను ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం సీఎం జగన్ యథావిధిగా బస్సు యాత్రను కొనసాగించారు. కాగా ఆ వస్తువు పదును వేగాన్ని బట్టి అది రాయి, గ్రానైట్ పలక, పల్లెట్, ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం జగన్ ఎడమ కంటిపై బాగాన గాయయ్యాక ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్కు తగలడంతో ఆయనకు కూడా గాయమైంది. ఫ్రెండ్స్, చూసారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గణపతి లాలో పెట్టుకోండి.